ప్రకాశం జిల్లా యాదవ మహాసభ ఆధ్వర్యంలో డిసెంబర్ 1వ తేదీన ఆదివారం నాడు కొత్తపట్నం నల్లూరు గార్డెన్స్లో జరిగే జిల్లా స్థాయి కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యాదవ మహాసభ నాయకులు రాచగొల్ల వెంకట్రావు కోరారు. పొదిలిపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత డిఈ చల్లా లక్ష్మీనారాయణ, గోలా వెంకటేశ్వర్లు, స్థానిక పొదిలి కొనకలమెట్ల యాదవ మహాసభ నాయకులు బోరుబైన బాబురావు యాదవ్, వీర్ల శ్రీనివాస్ యాదవ్, చావలి మురళీకృష్ణ, కందిర నాసరయ్య, కనకం నరసింహరావు, మూరుబైన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా యాదవ సంఘం తరఫున 1/12/2024 తేదీన కొత్తపట్నం నల్లూరు గార్డెన్స్ నందు యాదవ కార్తీక వనభోజన కార్యక్రమం జరుపుకోవటం జరుగుతున్నది. కావున ప్రకాశం జిల్లాలోని యాదవ బంధుజనగణం అంతా కూడా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉదయం పుట్టమట్టితో చేసిన శివుడికి పూజా కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, వనభోజనాలు, తర్వాత ఆఫ్టర్ లంచ్ అతిథులకి సన్మానాలు, అన్ని కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా యాదవులు పిల్ల పాపలతోటి వచ్చి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరూ సంతోషంగా గడపాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా యాదవ బంధుమిత్రులందరికీ ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి నల్లూరి గార్డెన్స్లో యాదవ బంధుమిత్రులందరూ విజయవంతం చేసి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రకాశం జిల్లా యాదవ సంఘ సభ్యులందరికీ ఆహ్వానం. 1/12/2024 తేదీన ప్రకాశం జిల్లా యాదవ సంఘం తరఫున వనభోజన కార్యక్రమాలను కొత్తపట్నం నల్లూరి గార్డెన్స్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. కావున యాదవంశీయులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడమైంది. ఓం నమః శివాయ అండి. కార్తీక మాసం అనేది మనకు సంవత్సరంలో ఒక మాసం వస్తుంది. శివారాధన మనం ఆల్రెడీ 29 రోజులు చేసుకున్నాము. వనభోజనాల కార్యక్రమాన్ని మన ప్రకాశం జిల్లా యాదవ బంధుమిత్రులందరూ కుటుంబ సమేతంగా వచ్చి అందరూ భక్తి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం.